మీ దగ్గర రెగ్యులర్గా మీ కోర్టుకి 376 వస్తాయా 354 వస్తుంటాయి? అంటే 376 కూడా మా దగ్గర చాలానే ఉన్నాయి, ఈక్వల్లీ 354 కూడా ఉన్నాయి. ఓకే, 354 376 కాకుండా మీరు ఇందాక చెప్పినట్లుగా 302లో కొంతమంది ఆఫీసర్లు, అంటే మీరు మీ కోర్టు కాకుండా నేను జ్యుడిషియరీకి సంబంధించిన అడుగుతున్నా, కొంతమంది 174ని 302 చేయడం, 302ని 174 చేస్తుంటారా? అటువంటి కేసులు మీరు ఎలాగ ఐడెంటిఫై చేస్తారండి? అంటే ఫస్ట్ ఇనిషియల్గా 174 కింద కేసు, అంటే సస్పిషియస్ డెత్ ఉంటే 174 కింద చేసిన తర్వాత ఎవిడెన్స్ను బట్టి మళ్ళీ 302 కింద ఆల్టర్ చేస్తారు. అంటే సబ్సిక్వెంట్లీ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన దాన్ని బట్టి, సబ్సిక్వెంట్లీ ఎవిడెన్స్ రివీల్ అయిన దాన్ని బట్టి 302 కింద చేస్తారు. ఓకే, కానీ 302ని 174 కూడా మార్చే కొంతమంది ఐవాలు ఉన్నారు. అట్లయితే మన నోటీస్కి అయితే రాలే. నేను మరి ఇప్పటివరకు ఐ డిడ్ నాట్ కేమ్ అక్రాస్ సచ్ టైప్స్ ఆఫ్ కేసెస్. ఓకే సార్, తర్వాత మీరు చేస్తున్న 174 కాకుండా 302 కానీ లేదా 376 కాకుండా ఇప్పుడు మీరు చేసే సర్వీస్లో క్రైమ్ రేట్ ఎందుకు పెరుగుతుంది అంటూ మీరు మీ అనాలిసిస్ చేస్తున్నారు? అంటే ఇక క్రైమ్ రేట్ కంట్రోల్ అంటే యాక్చువల్లీ నేను అదే చెప్పాను కదా, పబ్లిక్లోనే యాక్చువల్లీ అవేర్నెస్ రావాలి ఇప్పుడు క్రైమ్ రేట్ కంట్రోల్ కావాలంటే. అండ్ అనదర్ థింగ్ ఇస్ దట్ ఇవి ఏదైతే ఇవి లిక్కరు అంటే తాగి, అండ్ ఈవెన్ ఇప్పుడు చీప్ లిక్కరు అండ్ ఈవెన్ అంటే NDPS ఇవి తీసుకోవడం వల్ల వాళ్ళు ఆ రకంగా ఈవెన్ ఎడ్యుకేటెడ్ కూడా ఈ NDPS డ్రగ్స్ తీసుకోవడం వల్ల, అంటే అన్నిటికీ ప్రధాన కారణం తాగుడు అంటారు. తాగుడు అండ్ అదే మత్తు. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్తున్న 376తో పాటు 354 చెప్పారు ఎక్కువగా పిల్లల మీద అనేది, కానీ కొన్ని స్నాచింగ్ కేసులో కూడా 354 యాడ్ చేయడం కరెక్ట్ అంటారు? అంటే ఇప్పుడు స్నాచింగ్ కేసులలో కూడా ది అంటే నేచర్ ఆఫ్ యాక్ట్ అండ్ ది ఇంటెన్షన్ ఆఫ్ ది అక్యూజ్డ్ వీ హ్యావ్ టు సీ. సపోజ్ వాడి ఇంటెన్షన్ చైన్ మీద ఉంటుంది తప్ప వేరే అంటే అట్లా కూడా కాదు. ఈవెన్ సమ్ టైమ్స్ ఏంటంటే చైన్ స్నాచింగ్ చేసిన తర్వాత కూడా ఈ 354 కూడా చేస్తుంటారు. ఈవెన్ ఇప్పుడు మనము కొన్ని ఏది ఇంట్లో రాబరీకి పోయిన కేసెస్లలో కూడా డబ్బు గోల్డ్ అంతా తీసుకున్న తర్వాత కూడా అంటే అక్కడ లేడీస్ ఉంటే వాళ్ళ మీద అత్యాచారం చేసిన కేసెస్ ఉన్నాయి. అటువంటి మర్డర్ ఫర్ గెయిన్ లో కానీ లేదా ఉంటాయి. కానీ స్నాచింగ్, రోడ్డు మీద స్నాచింగ్ చేస్తున్న కేసుల్లో 354 కూడా కొన్ని పెడుతున్నారు. అంటే ఎక్యూజ్డ్కి బెయిల్ రాకుండా ఉండాలని పెడతారా, లేదా వాడి ఇంటెన్షన్ చూసి పెడుతుంటారు? అంటే ఇంటెన్షన్ చూసే పెడుతుంటారు. బికాస్ అంటే ఇంగ్రీడియంట్స్ అట్రాక్ట్ కావాలంటే అంటే ఆ 354కు సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఉంటేనే దెన్ ఓన్లీ కేస్ విల్ స్టాండ్. ఓకే, అంటే ఇప్పుడు టోటల్ మీ సర్వీస్ అంతా చూసుకుంటే మంచి కేసు ఏం చేస్తాను అనిపించింది? అదే చెప్పాను కదా, యాక్చువల్లీ ఒకటి బొల్లారం కేసు, ఒకటి హ్యాబిట్స్ కేసు, అండ్ మన చిన్నపిల్లల మీద అత్యాచారాల కేసులు కాకుండా అది ఇప్పుడు బహదూర్పుర మర్డర్ కేసు చెప్పాను కదా, యాక్చువల్లీ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ గురించి. అంటే మీరు మీ సర్వీస్ అంతా దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి బాగా కష్టపడిన కేసు అడుగుతున్నాను. అంటే బహదూర్పూర్ దాని మీద కూడా బాగానే కష్టపడ్డాము. ఈవెన్ ఈ 376 అంటే ఆల్ 376 అండ్ పోక్సో యాక్ట్ మీద కూడా మేము చాలా ఎక్సర్సైజ్ చేయవలసి వస్తుంది. అంటే మీకు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఐఓ నుంచి సపోర్ట్ అలా విధంగా ఉంటుంది అంటారు? పిలిపించుకుంటాం మేము కన్సర్న్డ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ను. ఓకే, అంటే మీకు సపోర్ట్ చేయకుండా కొంతమంది ఆఫీసర్లు ఎవరైనా అటువంటి ఆఫీసర్లు అట్లా ఏమి ఉండదు. అంటే మీ కేసులో ఏది కావాలంటే వాళ్ళు ప్రొవైడ్ చేయాల్సిందే? అంటే ఏది మీకు కావాలని కాదు, ఓన్లీ థింగ్ ఈజ్ అంటే టు అసర్టైన్ సమ్ ఆఫ్ ది డౌట్స్ అది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లను కూడా పిలిపించుకొని మేము క్లారిఫై చేసుకుంటాం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.